147వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుతాం. 3వ వాక్యం చదువుతాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములు కట్టువాడు. దేవుడి మాట దీవించి మన వెనుకలు ఆశీర్వదించుగాక. తలవంచని ప్రార్థించేవారు కూడా మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, కనికరపూర్వమైన రాజా, మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు పాడి స్థితించి ఆరాధించి ఇగో విలువైన సాక్ష్యాల ద్వారా మేము ఆదిలక్ష్మి గారి పెళ్లి కృప దిగువచ్చునుగా నాయన. మేమైతే ప్రభావాన్ని చూడలేదు కానీ మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన పరిస్థితులు మార్చేది. గత రాత్రి యాక్సిడెంట్ ఎంతో కృప చూపించారు. నిజంగా మా ప్రాణం, మా సకల మార్గం నీ వశంలో ఉన్నది. చివరి దశలో నీ కుమార్తెను ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరొకసారి బిడ్డ విషయంలో మీ కృప కలుగుడుగా. ఆరాధన మాతో మాట్లాడిగా యెహోవా కృప హెచ్చుగా ఉందన్నాం. హెచ్చైన కృప చేత బిడ్డ నీకు స్వస్థపరచుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని మొదటి నాయన ఆత్మీయతలను తీసుకురమ్మని గుడారంపై నీ కృపాక్షను వేడుకుంటూ, మా హృదయాలపై నీ ఆత్మను వేడుకుంటూ, ప్రతి కలవరం ఆందోళనపై యేసునామములో ప్రతి ఆత్మను బంధిస్తున్నాం. అందరికి ఏకాగ్రతను వాక్యమును స్పందించగలిగే ఏకాగ్రతను కలిగించేయండి నాయన. నీ వాక్యముకు నాయన మేము స్పందించగలిగే ఆత్మతో నింపండి నాయన. ప్రతి కలవరం ఆందోళన బలహీనపరుస్తున్న ఆత్మను నాయన, నొప్పులు కలిగిస్తున్న ఆత్మను యేసునామములో బంధిస్తున్నాం. సమయం కొంచెముగా ఉన్నది, కొంచెం వాడు ఆలస్యం త్వరగా వస్తున్నాడు కాబట్టి మేము సమయం కొని యొక్క సద్వినియోగం చేసుకుని ఆయన అజ్ఞాన కాలంలో కాకుండా ఇదిగో బ్రహ్మ మా సమయం అంతా మా సొంత పనులకే మేము కేటాయించుకోమని నీ కార్యాలు చూచి వారిగా మమ్మల్ని తయారు చేయమని కొందరు మానవులుగా సంఘముగా సమాజంగా కూడుకుంటూ మానుకుంటున్న ఆయన ఈ ఆజ్ఞల ప్రకారం పరిగెత్తగలిగి కృపగల ఆత్మ మాపై విడుదల చేయండి. దాసులు బలిగిన మరుగుపరిచి అందరితో స్పష్టంగా మాట్లాడి ఒక నిర్దిష్టత మాకు కలిగించి తీర్మానంతో బయటకు వెళ్ళే కృపను మాకు ఇవ్వని యేసునామములో అడిగి వెళ్ళి పొందుచున్నాము తండ్రి. దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి బలపరచును గాక. చదువు దేవుడికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గడిచిన వారం ప్రభు మనతో ఏం మాట్లాడారంటే వాక్యం ద్వారా 4 రకములైన కలుపులు. ఏ తొలుపు కలిగి ఉన్నామో మనం సిద్ధపడతాం. ఏమండి, ఒకవేళ ఆలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటే ఇదే కాలం అంటారండి. తలుపు మూయబడే కాలం ఇది. దేవుడికి స్తోత్రం. మంచిది. నేటి ధ్యానాంశం కొరకు 147వ కీర్తనలో ఇక్కడ యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, కాబట్టి చెదిరిన ఇజ్రాయేలీయులను పోగు చేయవాడు ఆయనే అని చెప్తూ, గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తారంటే బాగు చేయవాడు, వారి గాయములు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. చక్కటి కీర్తన. తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలైన వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. చేసిన మేలు జ్ఞాపకం చేస్తూ భక్తుడు మరొకసారి కూడా ప్రభువును స్తుతిస్తున్న సందర్భం ఇది. దేవుడికి స్తోత్రం. ఆయన మన దేవుడు ఏమైనాడంటే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. చాలా మంది చాలా రకాలైన పరిస్థితులు రోగాలు బాగు చేస్తున్నారు, ఆరోగ్యాలు బాగు, చాలా చాలా బాగు చేసేవాళ్ళు ఉంటారు. కానీ గుండె చెదిరి అంటే గుండె అనగా ధైర్యం కోల్పోయిన వారిని, ఏమంటే జీవితం మీద విరక్తి కలిగి ఇంకా బ్రతకడం వేసుకొని ఏమంటే వారి జీవనాన్ని, అయితే వారి యొక్క వైవాహిక జీవితాన్ని, వారి యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని చాలు, ఇంత మటుకు చాలని ఎవరైతే విసిగి వేస్తారో, విరక్తి చెంది అవమానములు పాలై వారు అనుకున్నది జరగనందుకు, వారు పరువు పోయినందుకు, వారి ప్రేమలో వారు అనుకున్న ప్రేమలో వారికి దొరకనందుకు చాలా మంది ఈరోజు ఏమైపోతున్నారండి, చాలా ఇంటాన్ని చేసి ఈరోజు ఏమైపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడికి స్తోత్రం చెబుదామా? అది దేవుని చిత్తం అంటారా? మాట్లాడారు అందరూ కూడా. మనం అనుకున్నదే జరగాలనుకున్న మూర్ఖత్వం అది. మన మాట ఏం నెగ్గాలనుకున్నది అది తిరుగుబాటు. అది దేవుడికి స్తోత్రం. తిరుగుబాటు మూర్ఖత్వం దేనితో సమానమైనటువంటి మొదటి సమూయేలు 15:20 ప్రకారం విగ్రహారాధనతో సమానం. మనం ఎంత ప్రభువుని అనుకున్నా సరే ఇంకాస్త 0.00% మనలో పోయి తిరుగుబాటు మూర్ఖత్వం ఉన్నా మనం 100% విగ్రహాధికులే. అర్థమైందా పాయింట్? గుండె జలధరించాలి మాట మనకి. దేవుని స్తోత్రం. ఇంత తిరుగుబాటు, అది కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా, మరి దైవపరంగా ఇంత తిరుగుబాటు మీలో కనబడినా సరే బైబిల్ ప్రకారం మనం ప్యూర్ ఎవరంటే చెప్పాలి మాట విగ్రహాధికులమే. ఏ ఉపయోగం? కాబట్టి తిరుగుబాటు మూర్ఖత్వం లేకుండా జాగ్రత్త పడింది కాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గుండె చెందిన వారంటే గుండె, ఎందుకంటే మన బాడీ అంతలో ప్రాముఖ్యమైన పార్టీ ఏదండి?
గుండెనంటారా? మనమైనా కష్టం తీసుకుంటాం, మనమైనా కొంచెం ఇబ్బంది పడతాం, మనమైనా కొంచెం సుఖపడాలనుకుంటాం, మనమైనా కొంచెం ఏదో చేయకూడదు, అమ్మాయి విశ్రాంతి తీసుకోవాలి, 2 రోజులకి అసలు సమస్యలు ఖాళీ లేదు, మనకి రెస్ట్ ఇస్తాం. కానీ మన దేహంలో ఉన్న ఏ అవయవానికైనా, గుండెకైనా ఎప్పుడైనా అసలు విశ్రాంతి దొరుకుతుందండి? కొంచెం స్లో అయితే దాన్ని మిషన్ పెట్టేస్తాం పక్కన, దాన్ని ప్రోత్సహించలేదు. దేవుని స్తోత్రం. ఏదో మేక అంటారు. అప్పుడు ఏమిటారా ఏమిటి, ఏది ఆగినా కానీ మన దేహంలో ఉన్న గుండె మాత్రం ఏం చేయకూడదండి? మాట్లాడండి కొంచెం. నేను కడుపులేని పడలేదేమో, మరీ ఫాస్టింగ్లో వచ్చినట్టు దేవుడు నిండారుగా దీవించింది కాక. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఏది ఆగినా కానీ ఏం ఆగకూడదండి? గుండె ఆగిందంటే ఇంకా ఆ వ్యక్తిని పేరుతో పిలవరు. ఇంకా మాస్టర్ గారు ఫోన్ వెళ్ళిపోతే, తిరుమల గారి ఫోన్ వెళ్ళిపోతే, చాలా ఫోన్ వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. తిరుమలగా. కానీ గుండె ఆగడమే కాదు, కొన్నిసార్లు ఆ గుండె అది ఏంటనేది దాన్ని ఏమంటారు, అవుతానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏముందంటే చెదురుతూ ఉంటుంది, బెదురుతూ ఉంటుంది, అదురుతూ ఉంటుంది. అది కొంత సమయంలో ఏమవుతుందంటే అది కరెక్ట్గా దాని లెవెల్ ఏం చేయలేదంటే మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే బాహ్యంగా ఉన్న సమస్యలను బట్టో, లేకపోతే పై చెప్పుకోలేని బాధలను బట్టో, మనోవేదన బట్టో, ఏదో సంథింగ్ సీక్రెట్ మ్యాటర్ని బట్టో, మొత్తం మీద వారి గుండె ఏమవుతుందంటే బతికే ఉంటారు కానీ ఏమంటే బలంగా ఉంటారు. వారు ఏంటి అలా ఉంటారండి? కళ్ళు నష్టపడతా ఉంటాయి, కళ్ళలా నిద్రపోయేటి, పెదాలు అలా కదిలిపోతాయండి, మొక్కలు కదిలిపోతాయి. ఇవన్నీ దేని లక్షణాలంటే బండి ఉంది కానీ కండిషన్ లేదన్నమాట. దేవుని స్తోత్రం. అదే చెదిరిపోవడం అంటే. దేవుని స్తోత్రం. మనం అడుగుతాం కానీ బండిని సెట్ చేయలేము. కానీ మన సృష్టికర్త మన దేవాదేవుడు అంటున్నాడు, ఇదిగో గుండె చెదిరి వారిని నేను చెప్పడం కూడా దేవుడికి స్తోత్రం చెప్తా. కాబట్టి ఆయన బాగు చేయకపోతే ఎవరు బాగు చేస్తారండి? అవునా కాదండి? ఎందుకంటే తయారు చేసిన వాడు ఆయనే, మన మ్యానుఫ్యాక్చరర్ ఆయనే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి చూడండి, గుండె చెదిరిన ఏ పరిస్థితిలో చెదిరిపోయినా ఒక పాట ఉంది, చెదరకుమా మనస బెదరకుమా మనస. మారని స్త్రీకి తీసుకొని విడిచిపెట్టేవాడు. నువ్వు మారిపోవచ్చు, నీ ప్రేమ నీ భక్తి కూడా మారిపోవచ్చు వీళ్ళ. కానీ యేసయ్య ప్రేమ ఇప్పుడు కూడా ఏం కాదంటే, ఏ కాలమైనా ఏ పరిస్థితులైనా ఒకే రీతిగా ఉండదు కాక. ఏంటంటే ఎప్పుడు ఒకే రీతిగా ఉండేది ఏ ప్రేమ? మరి మన ప్రేమ గ్రాఫ్ లాగా అంటే ఏదో తీసినప్పుడు వచ్చిన అలా ఉండకూడదు. మన ప్రేమ కూడా ఖచ్చితంగా రోజు రోజు పెరుగుతుంది కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి గుండె చెందిన వారిని ఆయన బాగు చేయాలి. ఆయన బాగు చేయకపోతే ఎవరు కూడా చేయలేదు. అది హృదయ గాయమైన, ఆ గుండె చెదిరిపోవటానికి అది శారీరక గాయమైన, అది ఆత్మ సంబంధమైన గాయమైన, అది భౌతికమైన గాయమైన, నీ ద్వారానే నీకు గాయమైన, ఎదుటి వారి ద్వారా నీకు గాయమైన, కొన్నిసార్లు వారిని వారే గాయపరుచుకుంటారు. కొంతమంది ఎదుటి వారి ద్వారా వారు ఏమవుతారంటండి, మా మాటలు పరిశుద్ధాత్మ మీకు అర్థమైన మాట్లాడుతున్నారా? అందరూ వీటిని స్వీకరించగలుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. చాలా విలువైన మాటలు దేవుని స్తోత్రం. కాబట్టి ఆదరించేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయన. బాగు చేయడం అంటే మాట్లాడండి, తయారు చేయడం సులువే, కానీ పాడైపోయినప్పుడు బాగు చేయడం అనేది 5 నిమిషాల్లో డిమాండ్ వెళ్ళామంటే మనకు నచ్చిన డబ్బులు ఒక కార్డు గీసేమంటే ఇన్నింటా సరిగే. కానీ ఒక మిక్సీ పోయిందండి, చిన్న దానికి నాగు పోయింది, కొత్తగా దొరకదండి, రాణి ఏది పోవాలి దొరకదు. ఈ మోడల్ రాట్లేసారంటాడు అంతే, చచ్చినట్టు పోసుకున్నావు చూడండి. 500 ఉంటే ఫ్యాన్ కూడా వేస్తుంది, దానికి చిన్న ఆల్టర్నేషన్ నాపు దొరక సిటీ అంతా తిరగాలి. ఎందుకంటారండి పాడైపోయింది. బాగు చేయడం చాలా ఈరోజు మన జీవితంలో అందుకేనండి. ప్రభు మనల్ని ప్రేమించాడు, తన ఆత్మనిచ్చాడు, కనుక ఎన్నో చేస్తున్నాడు. కానీ ఎక్కడైనా పాడైపోతున్నామేమో, మనమే పాడు చేసుకున్నామేమో. పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉన్నా కూడా మన అవివేకం ద్వారా, మన అజ్ఞానం ద్వారా, మన సొంత తెలివితేటల ద్వారా, మన మానసిక జ్ఞానం ద్వారా, మనుష్య జ్ఞానం ద్వారా దేవుని ఆత్మను పక్కన పెట్టి వాక్యాన్ని ఎక్కడో మడత పెట్టి జేబులో పెట్టి దాన్ని నువ్వు అలా ఉండో నాకు తెలుస్తాను. ఒకవేళ నువ్వే పాడైపోతున్నావేమో, ప్రభు నీకు శుభవార్త, నీ గుండె చెందిన నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడండి? అవకాశం. ఇప్పుడైనా రా ప్రభు దగ్గరికి, ఇప్పుడైనా నిజం చెప్పుకో దేవుడికి, ఇప్పుడైనా నీ మనసు ఇప్పుకో దేవుని దగ్గర, ఇప్పుడైనా నీ అంతరాత్మ దేవుని దగ్గర తెలియచేయి, ఇప్పుడైనా నీ హృదయాన్ని ప్రభు దగ్గర యథార్థంగా కుమరించి ఎన్నాళ్ళు నాటకం ఆడతావు, ఎన్నాళ్ళు ప్రభువును మోసం
మోసం చేస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు కూడా చెప్పాలి మోసం చేయలేదు. చేస్తే ఆ చేసిన వారు అన్ని సభ్యులని మనం అవునా కదండి. మోసం చేయకూడదు, ఎందుకంటే మోసం చేయడం కాదు కదా, అసలు మోసం చేసే టాపికే పెద్ద ప్రమాదం. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు మోసం చేస్తాయేమో. ఇస్సాకు ఎవరైనా? ఇస్సాకేనా? యాకోబు ఎవరు మోసం చేశాడండి? కళ్ళు కనిపించిన తండ్రిని మోసం చేశాడు. కరెక్ట్ అంటే మాట. రెండోది ఎవరు మోసం చేశాడండి? అన్నగారిని మోసం చేశాడు. ఆ బుద్ధి లేని తల్లి, బుద్ధి లేని తల్లి చాలా మంది బుద్ధి లేని తల్లులు ఉంటారు. ప్రభుత్వం క్షమించాలి, అటువంటి తల్లులు మార్చును కాక. కాబట్టి ప్రభు సంకల్పాన్ని అడ్డు చేసిన తల్లి. హల్లెలూయా. ఈ రోజున ఏమండి మన పిల్లలు మనం చెడగొట్టి ఎవరు ఉండరు కానీ ఏమో ఒకవేళ సైతాన్ని పట్టో దురాత్మ పట్టో శారీరక ప్రేమ ఎక్కువైపోయో వారు తమ కుటుంబాన్ని వారి యొక్క ఏం చేసుకుంటారండి? పాలు చేసుకుంటారు, చదువుకుంటారు, నాశనం చేసుకుంటారు. అటువంటి వారు ఏమంటే వారికి దేవుడు గొప్ప మారు మనసు దేవుడు దయచేయడు కాక. ఎవరు ప్రత్యేకమైన మాట ఇది. సంఘంలో పరిశుద్ధాత్మ సహాయంతో మనకు దేవుడి మాట ఏంటంటే మనం ఎవరిని మోసపరచడానికి మనకి అధికారం లేదు. మోసం చేసామా మోసపోకుడి. ఎవరండి? యెహోషువని ఎవ్వరు మోసం చేయలేదు. ఏముంది వాగ్దానం యెహోషువకి చెప్పండి. 1వ అధ్యాయం 5వ వాక్యంలో బయట తీయకూడదు. ఏ మనుషుని ఎదుట వాగ్దానం అది. మోషే చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు కానీ యెహోషువ ఏ విషయంలో ఫెయిల్ అవ్వలేదండి. 39 రోజులు మట్టి కనిపించాడండి, స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడండి, వండర్ఫుల్ గా పరిపాలన చేశాడు యెహోషువ. అందుకే జాషువా జనరేషన్ మన బిడ్డల ద్వారా వచ్చును గాక. చదువు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉత్సాహంగా చెప్పాలి దేవునికి స్తోత్రం. అటువంటి యెహోషువని గిబియోనీయులు అనే జాతి వారు వచ్చి మోసం చేశారు. ఎండిపోయిన పప్పడాలు అవి బట్టలు వేసుకొని నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, మాకు నీ ఆశ్రయం కావాలి, ఎక్కడో ఉంటాం కాబట్టి అని చెప్పేసి యెహోషువని మోసం చేశారు. యెహోషువ కూడా మోసపోయారు. తీరా మన్నాడు ఆ చైనా బజార్కి ఆ తప్పు చూస్తే వాళ్ళు ఎక్కడో కాదు, అర్శాస్పడి పక్కన ఏం చేయాలి? అలా ఏంటి మరి ఇలా మోసం చేసేటప్పుడు మిమ్మల్ని చంపాలి కదా. వాక్య ప్రకారం ప్రభు ఈ ప్రాంతాన్ని అందరినీ హత్య చేయాలని ప్రభు నాకు స్వాధీనపరచుకోవాలంటే అయ్యా మీ పాదాన్ని పడతామంటే ప్రభు నేను మోసపోయి ఏం చేయాలంటే దేవుడి వారికి ఆజ్ఞ తెలుసండి. నా సేవకుడైన నా దాసుడైన యెహోషువని మోసం చేశారు. అతను కూడా మోసపోయాడు కాబట్టి మీకు చంపం కానీ యాక్చువల్గా అన్యులంటే వాడు చంపం కానీ జీవితకాలం అంతా మందిరంలో ఏం చేయాలి? వాళ్ళు కట్టెలు నరికేవారు కాదు, నీళ్లు మొక్కలు చేరిపోసారు. ఇప్పటికీ అదే పనిచేస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో మనం ఉంటున్నామేమో, మనల్ని మనమే పాడు చేసుకున్నామేమో, మన రక్షణ మనమే పాడు చేసుకున్నామేమో. మనకు ప్రభు మనకిచ్చిన ఆ సనాతన నుంచి, ఆ పవిత్రత నుంచి, ఆ ఆత్మీయ అభిషేకం నుంచి మనం దూరం అయిపోతుంది. దేవుడు వద్దండి. ఎందుకంటే ప్రభు మనకు ఇస్తున్న అవకాశం ఏంటంటే నేను మీ చెదిరిపోయిన మీ యొక్క పరిస్థితిని ఏం చేస్తానంటే బాగు చేసేది. నేడే చూడలేను, నేడే బాగు చేసి హీలింగ్ డే ఈరోజు. దేవుడికి స్తోత్రం. స్వస్థపరిచిన దేవుడు ఎలా ఉన్నాడంటే ఈ హృదయ గాయాలను చెప్పుకోగలిగితే నేను స్వస్థపరుస్తాడు ఆయన. ఏమండి? గుండె చెందిన వారిని ఏం చేస్తాడంటే ఆయన పాటు గుండె చెందిన వారిని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేసేది. పాడు చేయడానికి చాలా మంది ఉంటారు కానీ బాగు చేసే వాళ్ళు ఒక్కరే. ఆయన మన ప్రభు అయినా చెప్పడం దేవుడికి స్తోత్రం. మరి మనం ఆయన బాగు చేయాలంటే మన గుండె ఎలా ఉండాలి? మాట్లాడుతున్న వారికి ఏంటి ప్రతిదనే ఖచ్చితంగా మరి వెళ్ళిన హాస్పిటల్ జాయిన్ చేసుకోరు. ముందు ఎక్కడ చూపించుకున్నారు? వద్దు ఏదైనా రాత్రి ఎండ అడుగుతారా కదా, మా ఇంట్లో ఉంటే 20 డిగ్రీ అంటే కుదురుతుందా? వెళ్ళిపోమంటాడు ట్యాంక్ పండి దూకేస్తాం. కాబట్టి మనం ఎంత టెంప్టేషన్తో వెళ్ళినా సరే అక్కడ ప్రశ్నలు మనం ఏం చేయాలండి? ఆన్సర్ చెప్పాలి. లేకపోతే బతి పట్టుకెట్టడం తిరిగి ఇంటికి రాలేవు. హల్లెలూయా. అవునా కాదండి? ఎంత రక్తసిద్ధమైన హాస్పిటల్కి వెళ్ళినా సరే అది ఎలా జరిగిందని అడుగుతారా? స్పాట్ అడుగుతారా? నీకు ఎందుకయ్యా అంటే కుదురుతుందా? మూటగట్టి చిన్నపడేస్తారు. దేవుడికి స్తోత్రం. అలాంటి పిచ్చి పిచ్చి పద్ధతులు మనం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం జవాబుదారీగా ఉండాలి. ప్రభుకు మనం సమాధానం చెప్పుకునే వాళ్ళని ఉంటుంది కాక. మరి మన గుండెనైనా బాగు చేయాలంటే, మన ప్రతి పరిస్థితిని బాగు చేయాలంటే, మన ప్రతి స్థితిగతిని ఆయన అబ్జర్వ్ చేయాలంటే, మన ప్రతి మరి ఓదార్పునే మన పరిస్థితిలో దేవుడు ఓదార్పునిదిగా మన పక్షంగా ఉండాలంటే మన గుండె ఎలా ఉండాలి? బైబిల్లో కొన్ని రకాల గుండె మనం చూడబోతున్నాం. మొదట నిర్గమాకాండంలో ఫరో గుండెకి ఉంటారు. ఏంటంటే ఫరో ఎవరండి? ఫరో ఎవరండి? ఏమంటే అన్యుడు, చాలా భయంకరుడు.
తన ప్రజలైన ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలోంచి ఏమంటే మోషేని పంపించిన మోషే ఎవడు, యెహోవా ఎవడని విర్రవీగేవాడు, గర్వంగా ఉండేవాడు. ఎవరంటే ఫరో. హల్లెలూయా. ఫరో హృదయం ఎప్పుడు కూడా అద్భుతాలు చూసినప్పుడేమో మెత్తబడేవి, అద్భుతాలు జరిగిన తర్వాత ఏమైంది మళ్ళా ఫరో హృదయం ఎటువంటి కఠిన హృదయం. హల్లెలూయా. అంటే ఎందుకు కఠినమైందంటే ఫరో హృదయం, ఫరోకి ఏమి లేదు, దైవ భయము. నిన్న రాసుకోండి, మన హృదయాన్ని దేవుడు బాగు చేయాలన్నా, మన గుండె చెందిన పరిస్థితులను సరి చేయాలన్నా, ఆయన మనల్ని గాయాలని కట్టాలన్నా, మీ దుఃఖం సంతోషంగా మార్చాలన్నా మొదట మన గుండె, మన హృదయం, మన యొక్క విధానం ఎలా ఉండాలంటే మనలో కఠినత్వం అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కఠినంగా ఉండే కలవరాలు తెచ్చుకున్నానేమో, ఫరో ఉండే ఎలా ఉందని చెప్పాలి. అద్భుతాలు చూసేవాడు కఠినమైపోతాడు. మొదటి అద్భుతం చూసినప్పుడు ఐవం అనేవాడు, స్వతంత్రం అనేవాడు, మీరు ఎలా అనేవాడు, మన అద్భుతం కాదు, కఠినమైపోతాడు. ఫరో హృదయం కఠినమైన కారణం ఏంటంటే ఫరోలో దైవస్సులు చాలా మంది అంతే. అద్భుతం చూసినప్పుడు ఏదో స్తోత్రం, ప్రైజ్ ఆ చెట్లు బ్యాగ్ పెట్టుకోవాలి, పెట్టాలి, పచ్చి పెట్టుకోవాలి, మళ్ళీ 2 రోజులు మళ్ళీ మామూలు. మళ్ళీ అద్భుతం జరగానే సంఘానికి ఏదో పని ఇవ్వాలి, మళ్ళీ మామూలే. పాస్టర్ గారు కొత్త పట్టుకుంటారు, మళ్ళీ మామూలు. ఇంతది యొక్క వారసత్వ అలవాట్లు అవసరం లేదు. మన హృదయం ఎప్పుడు కూడా ఫరోకు సాదృశ్యంగా ఉండకూడదు కాక. చెప్పండి దగ్గరగా దేవుడికి స్తోత్రం. ఉదయ కాలంలో మన పరిస్థితిని బాగు చేయాలన్నా, మన స్థితిగతులను బాగు చేయాలన్నా, మన ఆరోగ్యాన్ని బాగు చేయాలన్నా, మన ఆత్మీయ జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చి అనేకులు దీవెనకరంగా ఈ సాగులాగా మనం మార్చాలన్నా దేవుడిలాగా మొదటి మన గుండె ఎలా ఉండాలి అంటే కఠినముగా ఉండకూడదు. చెప్పండి ఆమె అంటే మనసు ఒప్పట్లేదా ఏంటి? అలా ఇతర భాషలు అప్పుడప్పుడు ఉండాలి, ఇలా ఉండడం కుదరదు అంటారేమో. కుదరదు అలాగా. దేవుడికి స్తోత్రం. ఒకసారి మందులు అడుగు పెట్టాక నీ మొత్తం ఏమంటే యాటిట్యూడ్ అంతా ఏమైపోవాలంటే ఇంకా అలాగే ఉంటానంటే ఏస్తాడు తప్ప ఇప్పుడు బోర్ల పడతాం. దేవుడికి స్తోత్రం. మట్టి మొత్తం ఎదర భాగంతో మట్టిలో మునిగిపోతాం. మళ్ళీ గుర్తుపట్టడం అడోయ్ జాగ్రత్త. ప్రభు మందిరానికి వచ్చిన నచ్చినట్టు ఉంటాను అనుకున్నావా, ఎదర భాగం మనం గుర్తుపెట్టలేదు, షేపులు మారిపోతాయి, అవుట్ అయిపోతాయి. జాగ్రత్త సుమా. దేవుడి సేవకుడిగా మాట్లాడుతున్నమాట. ఎన్నో దెబ్బలు నేను కూడా తిన్నాను. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చిన దైవ సేవకుడు పైన వారికి తిప్పారు శ్రీనివాసరావు గారు. జుట్టు అంతా మొత్తం ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినా దూరటం, ఇక్కడికి వెళ్ళినా దూరటం. ఇంకా అమ్మాయి కనబడేది ఎక్కడ జైలు ఎందుకుని డబ్బులు ఇవ్వడం కావాలా దుర్గా చెప్పి తీసుకున్నాడు. ఇలా ఉందరా పెట్టేసి అని చెప్పేసి ఇప్పుడు దూకోవడం కాదుగా నూనె రాసుకున్నా మొత్తం మా మొత్తం జిల్లా సరే ఆయన చెబుతా ఉంటాడు. ఒక్క సుఖ పొరపాటు అలవాట్లు పాత రోజులు గుర్తొచ్చి ఏమంటే ఏదో బాత్రూమ్ రాత్రిగా ఉన్నది స్మెల్ రావడం అని పొరపాటు రాస్తే మొత్తం మొక్క ఎందుకు అడుగుతున్నా అంటే ఫోటోలు చిరుగా పడతాయి. అలా అంటారు పాస్టర్ గారు. ఏంటంటే పాస్టర్ గారు మర్చిపోయి నేను జుట్టు రోజు గుర్తొచ్చేది రాశాను అన్న. అలాగా ఉన్న జిడ్డు సాగా అలాంటి దేవుడి స్తోత్రం. కాబట్టి గమనించండి బిడ్డలారా, మొదట మన హృదయం కఠినం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాక. కఠినం ఏమైనా మన వల్ల ఉపయోగం ఉంటుందండి? ఫరోకి ఏమైనా ఉపయోగం ఉందా? ఫరో లాస్ట్ ఏమైపోయాడండి? ఫరో ఎక్కడ ఎంత అయిపోయాడు? ఫరో లాస్ట్ స్టేజ్ ఏంటంటారు? ఎక్కడ పురుషులు మాట్లాడాలి. ఫరో లాస్ట్ స్టేజ్ ఏంటండి సార్? అలాగే చెప్తారు. ఫరో లాస్ట్ ఏమైపోయాడు? ఎక్కడ అంతమైపోయాడండి? ఎందుకంటే కొద్దిగా మాట్లాడుతున్నారు, ఆరోగ్యం కాపాడుకున్నారా? మాట్లాడినవారు మీకు ఆశీర్వాదం, ఆరోగ్యం కలుగుని కాక, దేవుడికి స్తోత్రం కలుగుని కాక. కాబట్టి తింటున్నారా ఫరో సముద్రంలోనే అంతమైపోయాడు. ఈరోజు లోకంలో మనం అంతం అవ్వకూడదండి. మనము ప్రభు చేత బాగు చేయబడి, ప్రభు చేత ఆదరించబడి ఒక సాక్షాత్తమైన శ్రమగా నిలబడదు కాక. నెంబర్ 1 చెప్పండి, మన మూలవాక్యం ఏంటంటే ఆయన గురించి చెందిన వారిని మనం దేవుడు బాగు చేయాలంటే మొదట మనము కఠిన హృదయం మనలో ఉండకుండా ఫరో లాగా జాగ్రత్త పడదు కాక. క్షమించాలి, ఫరో లాంటి హృదయం మనకు ఉండకుండా జాగ్రత్త పడదు కాక. లేకపోతే మనం అమృతం అయిపోతాం. మన సాక్షి సముద్రంతోనే క్లోజ్, కనానికి వెళ్ళే వరకు ఉండదు. అలా ఉంటుంది. రెండోది మన గుండె ఎలా ఉండాలంటే రెండోది చూస్తే మన గుండె చూడండి, హోషేయలో 7వ అధ్యాయం రండి. మరి మన గుండెని ఆయన బాగు చేయాలన్నా, మన పరిస్థితులు బాగు చేయాలన్నా ఏ రకమైన గుండె మనం కలిగి ఉండాలంటారంటే హోషేయలో 7వ అధ్యాయంలో ఎఫ్రాయిం నుంచి ఒక చక్కటి మాట. అమ్మా ఎంతది అమ్మా 7:11 చదువు. మరి చదువు స్పష్టంగా. బుద్ధి లేని దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిం దేవునికి ముద్దు పెట్టే, కానీ చూడండి ఎఫ్రాయిం నుంచి ఎంత బాధపడుతున్నాడు. 7:11 చూడండి. ఎఫ్రాయిం బుద్ధి లేని
పిరికి గుండె గలవాడై ఆ పిరికి గుండె గల బొమ్మాయిను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎఫ్రాయిము ఎందుకు పిరికితనం వచ్చింది ఎఫ్రాయిముకి? ఎఫ్రాయిం యోసేపు కుమారుడు కాదంటారా? ఏమండి మాట్లాడాలి. ఎఫ్రాయిం ఎవరు కుమారుడు? యోసేపు కుమారుడు. ఎఫ్రాయిం అనే వాడికి అర్థం ఏంటి? అభివృద్ధి, ఆశీర్వాదం. పేర్లు బాగానే ఉన్నాయి, మీనింగ్ బాగానే ఉన్నాయి, కానీ ఎఫ్రాయిం ఏం కలిగి ఉన్నాడంటే బుద్ధి లేదు ఎఫ్రాయింకి. పైగా చదువుకోండి, అందులో ఎఫ్రాయిం విగ్రహాలతో కలిసిపోతాడు. చూపించడానికి టైం లేదు, కానీ పేజీ తిప్పితే ఎఫ్రాయిం దేవుడు కలిసిపోయాడు. మీరు మొత్తం చదువుకోండి, చదువుకు మన ఎన్నో మీకు చెప్పండి. మొదట ఎఫ్రాయిం విగ్రహంతో కలిసిపోయాడంట. తర్వాత ఎఫ్రాయిం అనేది 7:17 4:17 అంటాడు. ఎఫ్రాయిం అంటే విగ్రహాలతో కలిసిపోయాడంట. 7:18లో ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయాడంట. తర్వాత ఎఫ్రాయిం పిరికి గుండె గలవాడైపోయాడంట. ఇంకా ఎఫ్రాయిం చాలా ఉంటాయి. ఎఫ్రాయిం గాలి వేయించున్నాడంట. చూడండి చాలా ఉన్నాయి. 11:12లో ఎఫ్రాయిం అబద్ధములతో ఆవరించి ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయంలో ఎఫ్రాయిం గాలిని సాక్ష్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎఫ్రాయిం ఏమైపోయాడంటే ఇప్పుడు ఎవడి పిరికి గుండె వచ్చేసింది. కారణం ఏంటంటే అతడు అన్యులతో కలిసిపోతున్నాడు, అపవిత్రతో నిండిపోతున్నాడు, బుద్ధి లేదు, విగ్రహాలతో కలిసిపోతున్నాడు. ఇంకా గాలి వేస్తే గాలి మనకి బలం వస్తుందండి. కొంతమంది 4 ఉంటాయి ఇష్టపడాలి అంటే ఒక రాష్ట్రీయ వాక్యం చెప్పారు. కొంతమంది ప్రపంచంలో 4 రకాల తెలుగు తింటున్నారండి. కొంతమంది సర్పంలాగా మట్టి తింటున్నారండి. ఎఫ్రాయిం గాలిని తింటున్నారండి. కొంతమంది యెషయా ప్రకారం బూడిదని తింటున్నారండి. ప్రపంచంలో 1% ప్రజలు మాత్రమే క్రైస్తవులు. 1% కదా ఎంత కొడుకు వచ్చినప్పుడు ఎంత ఉంటారండి ఒరిజినల్ క్రైస్తవులు? 2-3% అంతరించి లేని క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఈ శాపం జరగాలని ప్రార్థన. వీళ్ళు మాత్రమే వాక్యమైన ఆహారం తింటారు. దేవునికి స్తోత్రం. అందరూ ఆ బూడిద, ఆ గాలి, ఆ యొక్క మట్టి మానేసి ప్రజలందరూ ఈ పరలోకం అన్న వాక్యం తెలుగు సిద్ధపడదు కాక. మూలం ఏంటంటే ఎఫ్రాయిం ఎందుకు ఇక్కడికి పిరికి కూడా అయిపోయిందంటే అతనికి బుద్ధి లేదు. బుద్ధి ఎందుకు లేదు? ఎఫ్రాయిం దేవుడు పెట్టే కదండి. అందరితో కలిసిపోతున్నాడు, విగ్రహాలతో కలిసిపోతున్నాడు. ఇంకా అమ్మా గాలిని తింటున్నాడు, తినవలసింది తింటలేదు, తినకూడదని తింటున్నాడు. బ్యాడ్ టెస్ట్ ఎక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎఫ్రాయిం పిరికి గుండెవాడైపోకూడదు. దేవుడు డాలు ఒకవేళ ఒకప్పుడు ధైర్యవంతుడే, ఒకప్పుడు నీ ఆశీర్వాదమే, ఒకప్పుడు అభివృద్ధి, కానీ ఏదో పరిస్థితులు బట్టి మొత్తం మీద నీ మొత్తం మీద ఏదో సంథింగ్ ఎక్కడో మొత్తం మీద కనెక్షన్ మారింది. దేవుడు ఇప్పుడు ఏమైపోయిందంటే టోటల్గా నీ గుండె ఏమైపోయిందంటే ప్రతిదానికి భయపడిపోతాడు. ఇదో ఎంతో ధైర్యం ఉంటే అబ్బా ఎవడో సాయితారు ఎలాస్తున్నాము అడగాలని పోయేవాడు. ఇప్పుడు అక్కడ ఆడి ఇంటికాడ మొదలుగా షో చేసుకున్నామంటే నీకు శ్రమపడి పడిపోతుంది. కారణం ఏంటి? ధైర్యం. మన భక్తి మనకి ఏం పుట్టిస్తాడు అంటే ధైర్యం పోయిన భక్తి ఏమైపోయినట్టు చెడిపోయింది భక్తి. దేవుడికి స్తోత్రం. గుండె చెదిరిన వారు ఏం చేస్తాడు ఆయన? తిప్పలపడిపోతే ఎఫ్రాయిం వల్ల సెట్ చేశాడు, కానీ ఎఫ్రాయిం వచ్చి బాధపడుతూ రాయించాడు ఆయన. మళ్ళీ నరికేసి మీకు బాధపడ్డా నరగానికే పంపడు. కానీ మన గురించి ప్రభు బాధ కడకుండా ఏం చేసుకోవడం? చూసుకుంటారు. దేవుడి స్తోత్రం. వాక్యం మనసు పెట్టండి. మిమ్మల్ని తర్వాత చూసుకుంటారు సరుకులు వారు మనసు పొందండి. దేవుడి స్తోత్రం కలుగు కాక. గమనించండి నేను బిడ్డలారా, ఏమండి మనం ఏదో రకంగా పనులకు తీసుకెళ్తారండి కాదా ఉదయం నరకానికి పంపడం, కానీ ప్రభు బిడ్డలుగా కానీ మన గురించి జీవితంలో ప్రభుత్వం బాధపడకుండా చూసుకోవాలండి. మనం పిరికాత్మ రాకుండా జాగ్రత్త పడదు కాక. దేవుడికి స్తోత్రం. మొదట మనలో ఏం రాకుండా చూసుకోవాలండి? గడ్డలు కాకుండా చూసుకోవాలి. రెండోది పిరికి వాళ్ళని కాకుండా చూసుకోవాలి. మూడోదిగా చూడండి ప్రభు మనకు సహాయం చేయాలి కాక. ఆయన మన గుండె చెందిన వారు ఏం చేస్తారంటే ఆయన బాగు చేసేది. చూడండి 3వ మాట చూస్తే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో రాహాబు గురించి మాట్లాడతారు. గుండె చెందిన వారిని ఆయన దేవుడు బాగు చేస్తానని వారి గాయం మాట్లాడతాను. యెహోషువ గ్రంథం మరి 2వ అధ్యాయం రాహాబు గురించి చక్కటి మాట 2వ అధ్యాయంలో 11వ వాక్యం చదువుతామండి.
మేము వినినప్పుడు మా గుండెలు చాలు కరిగిపోయిన. దేవునికి స్తోత్రం. ఇది మామూలు కరిగిపోయే గుండె అండి అమ్మాయిది, చాలా డేంజర్ గుండె. ఎందుకంటే ఇవి ఎవరంటే ఒక వేశ్య, మామూలు వ్యక్తి కాదు. ఎటువంటి వాడినైనా క్షణంలో పడేస్తుంది. అడోయ్ ఇందులో సిగ్గుపడట్లేదు, వాస్తవం మాట్లాడుకోవడం. ఆమె లక్షణమే అది, ఆమె యొక్క లైఫే అది, ఆమె జీవన విధానమే అది, ఆమె మాట చాతుర్యమే అది. కానీ దైవ సేవకులు ఇంట్లో అడుగు పెట్టగానే మొత్తం చూడండి దైవజనులు ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె మనసు మెంటాలిటీ మారలేదండి. ఎంతే మారిపోయి దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటుంది, కొనియాడుతుంది. అయ్యి బాబోయ్ ఈ ప్రాంతానికి దేవుడు మరి అందించేయబోతున్నాడు. అయ్యి బాబోయ్ ఈ ఎర్ర సముద్ర విషయంలో కానీ అసలు చాలా వండర్ఫుల్. మీ గాడ్ ఇస్ గ్రేట్, జీసస్ ఇస్ గ్రేట్ అని చెప్పేసి అమ్మో ఈ వార్తలు విన్నప్పుడు మా గుండెలు కరిగి చెప్పాలి సంతోషం చేయండి. డలైపోయిన డలగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రాహాబు ఎంత కఠినరాలైనా, ఎంత గర్విష్ఠురాలైనా, ఎంతో మంది జీవితాన్ని పాడు చేసినా, పాపానికి క్యారాఫండ్రెస్గా మీలో పట్టణం ప్రాకారం మీద పెద్దగా ఎత్తుగా ఉండేది. ఏమో పరిశుద్ధం లేకుండా, పరివర్తన లేకుండా ఎంత ఎత్తులోకి ఎవరు కావాలి? అందుకే దేవుడు దెబ్బ కింద నడిచాడు. దాని స్తోత్రం. అందరి కోసం ఏడుస్తున్నాయి. అయ్యా మా ఇంటి వారు, మా అన్నవారు, మా అక్కవారు, మా పెద్దవారు, మా చెల్లివారని అందరి కోసం ఏడుస్తుందండి. ఇంచుమించు కొన్ని 100 మంది రక్షించి చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుతున్నాను. కారణం ఏంటో ఎలా సహాయంగా నువ్వు వేసివి నువ్వు పాపిష్టి వారిని ప్రభు పక్కన పెట్టేటటువంటి ఎందుకు పెట్టలేదు? ఆమె గుండె ఏమైందండి అక్కడ? పర్వలాగా ఖండము కాలేదు. మరి అబద్ధములతో ఎఫ్రాయిం లాగా నిండలేదు, ఎఫ్రాయిం లాగా పెరిగితనంతో నిండలేదు, విగ్రహాలతో చెప్పండి నిండలేదు. ఆమె వెంటనే అది బాబోయ్ అని చెప్పి దేవుడి కార్యాన్ని స్మరించి ఆమె గుండె కరిగిపోయినాక హృదయంలో మార్పు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన హృదయాల్లో కూడా ఏంటండి మనం ఏంటంటే మనం మాట చెప్పాలంటే యెహెజ్కేలు 36 ఏముందండి, నేను రాతి గుండెలు తీసివేసి వారికి నేను ఏమిస్తాను. ఇంతకీ మర్చిపోయాను, రాతి గుండె ఎవరిది? ఫరోది. మాంసం గుండె ఎవరిది? నడుస్తున్న టాపిక్ అదే, రాహాబుది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చాడు మనసు. ఈరోజు మనం ఏ గుండె కలిగి ఉంటున్నాం? ఇంకా రాతి వరకు బిగిసిపోతున్నామా? దేవుడున్నారా? వద్దండి, చాలా నష్టపోతాం. మనకు తెలిసిన వ్యక్తి నేను ఒక వ్యక్తి నచ్చి ముందు మన హృదయాలు కఠినంగా ఉండకూడదు. రెండోది మన హృదయాలు ఎలా ఉండకూడదు అంటే పెరిగితనంతో ఎఫ్రాయిం లాగా పుట్టుతో పెరిగివాడు కదా ఎఫ్రాయిం. తర్వాత ఎందుకో సంథింగ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదో సర్కిల్ మొత్తం మీద క్లాస్మేట్, రూమ్మేట్, బ్యాచ్మేట్, టౌన్షిప్ ఏదో మొత్తం మీద షిప్లు ఎక్కకుండా షిప్లు ఎక్కాడు. ఏదో మ్యాట్లు వేరే మ్యాట్లు ఎక్కాడు. అయితే మొత్తం మీద టోటల్గా అతని చరిత్ర సాక్ష్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఫస్ట్లో మాకు ఫెలోషిప్ మారే సార్, ఫ్రెండ్షిప్ మారే సార్. షిప్లు మారకూడదు ఎప్పుడు కూడా. ఏ షిప్ ఎక్కినా లాస్ట్ ఎక్కడ రావాలంటే ఫెలోషిప్ అనగా వర్షిప్లోకి రావాల్సిన చెప్పండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ షిప్లో ఉన్నా సరే, ఎంత పెద్ద టౌన్షిప్లో పాపం ఉన్నా సరే, యేసయ్య ఫెలోషిప్లోకి రావాలి, వర్షిప్లోకి రావాలి, ఆరాధనలోకి రావాలి. బట్టి పట్టుకొని పనిలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. లేకపోతే మన పరిస్థితి, ఎవరి పరిస్థితి అయినా సరే ప్రమాదం కాదండి. ఎందుకంటే భయపడుతుంది ఎవరైనా వాక్యం చెప్పి ఎవరైనా సరే ఏమండి ఆయన షిప్లో మరి ఎక్కడికి పోతే నోవహు ఆయన షిప్లో ఉన్నాడు కాబట్టి ఏమయ్యాడండి? ఆ పైకి వెళ్ళగలిగాడు. మిగతా అందరూ ఏమైపోయారండి? ఏమో ఏ స్కాన్కి దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అట్టి వారిగా ఉండడం కాక కాబట్టి మొదటి మాటగా మన హృదయాలు కట్టు కాకుండా చూసుకున్నాం కాక, పిరిగితనం గుళ్ళుగా మారిపోకుండా చూసుకున్నాం కాక. మూడవది ఏంటంటే ఎవరండి మన హృదయాలు ఎప్పుడు ఇదివరకు ఎలా ఉన్నా సరే ప్రస్తుతం వాక్య సందర్భాన్ని బట్టు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టు నా ప్రాంతాన్ని దేవుడి నుంచి వెంటనే ఆయన జీవితం మారిపోయింది. అయ్యి బాబోయ్ అని చెప్పేసి ఆ అద్భుతాన్ని వివరించేస్తుంది. మీ కార్యాన్ని విన్నటువంటి పాస్టర్ గారు మా గుండె లేక లోపల కరిగిపోతుంది. మరి ప్రభు వాక్యం మన హృదయంలో మార్పు చేంజింగ్ భయం అనేది ఏర్పడకుండా కూర్చొని చేద్దాం. ఆల్చి ఉంటారు ఏమంటే సాకలైన దబా ఉండేవాడు. ఎక్కడ సాగిలేవు తిరిగి గట్టిగా బాగుతారు కదండి. అందులో సాగిలేవు దగ్గర సాకు పనిచేసినప్పుడు పట్టు ఉంచినప్పుడు అప్పుడు పిల్లగా బాబాయ్ భయపడాడు. పెద్ద కప్పలేంట పిచ్చిదనం ఉంటా. ఆయన ఇచ్చిన పట్టాలే ముందు దెబ్బలు అలాగే తగ్గుతాయి. తర్వాత ఆయన మెత్తపడిపోతాడు. ముందు ఊళ్ళో వచ్చాడు కదా, ముందు దెబ్బలు అలాగే ఉంటాయి. ఓర్చుకో అని తల్లి దెబ్బలని పిల్ల దెబ్బలకి నడు వెళ్ళిపోయిందండి. బయటికి ఏమో దొరికారు. ఆ పంట కిందే కాపాడు. ఈ వచ్చినప్పుడు హుషారుగా అవుతాడేమో మురుగు పట్టడం వెళ్తాం వేరే చెరువులోకి వెళ్ళకూడదు.
కాంట్రాక్ట్ 30 సంవత్సరాలు ఈ మందే, ఈ బండ మందే, ఈ ప్రాంతం మందే, అలాగే ఉంటాయి. ఆయన వచ్చే ముందుకు వాడతాడంతే, తర్వాత ఆయన సంపడతాడని చెప్పేసి ఈ బుద్ధి లేని పెద్ద కంపెనీ పిల్లలకి ఏం చేస్తాయంటే బుద్ధి లేని విషయాలు నేర్పిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బుద్ధి లేని పిల్ల కప్పలు ఏమవుతాయి? పెద్ద బుద్ధి లేని కప్పలుగా జనరేషన్ పాటు చేస్తాయి. హల్లెలూయా. ఎవరి దగ్గర మనం మారాలమ్మా, ఈ బండి నుంచి ముందుకు వెళ్ళిపోవాలి, మనం మనసు మార్చుకోవాలని చెప్పే పిల్లలు మారబట్టే అదే కొడతాడు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత ఆయనే డెవలప్ అవుతాడు. చూడు కాలితే మా సైజు హల్లెలూయా. కాబట్టి గుండె చిన్న వారిని ఏం చేస్తాడండి ఆయన? మన గాయాలను ఏం చేస్తాడండి ఆయన? నిజంగా ఫరోగా కట్టిన కాకూడదు, ఏమండి ఎఫ్రాయిలో పిరిగిపోయి కాకూడదు, కానీ మన హృదయాలు కలిగి ఏమండి రాబోయే రాహబడి తప్పించుకుని అనేక ఆత్మల ప్రభువుకి అప్పగించుకుని కాక. ఇంకొక మాట నేను చూపిస్తున్నాను డీటెయిల్గా. సమయంలో మొదటి పుస్తకం 25వ అధ్యాయంలో నాబాలు కనబడతాడు. అక్కడ నాబాలు అలా క్షేమంగా ఉంటే ఈ రోజున భాగ్యవంతుడిగా ఉన్నాడంటే కారణం ఎవరు? దావీదు పనివారు కాదండి. కానీ దావీదు ఒకసారి తన పనివారిని పంపి, అయ్యా గొర్రెలు ఎక్కువగా నేను బొచ్చు కత్తించండి, నీ దగ్గర పనులు ఉన్నాను, మా దగ్గరికి పంపయ్యా అంటే యెష్షయి ఎవడు, దావీదు ఎవడు, చల్ కుదరదు అంటే వెంటనే దావీదు కోపం వచ్చి ఏమండి నాబాలు సంత అంతటి కూడా అతనిలో మన సంతానం అంతటి కూడా చంపేయాలని లేదని చెప్పినట్టు అబీగాయలు శుద్ధి కలిగి దారిలో అడ్డుపడి ఆయన కోపాన్ని చల్లార్చాడు. జరిగినంత మన్నాడు ఇంటికి వెళ్ళాక చేద్దామంటే ఆయన ఫుల్ ఎలా ఉంటాడు తెలుసండి? అయ్యగారు మంచి రోడ్లో ఉంటారు. హల్లెలూయా. కొంతమంది దేవుడి భయం ఉండదు, కానీ ఆ భయం ఉంటుంది. ఏ భయం? తానికి భయం. తాగిపోతే నీకు అయిపోతానేమో, చర్చికి వెళ్తే వెళ్ళాలి కానీ సాయంకాలం అమ్మో లేదు పాస్టర్ నా వల్ల కాదు, కష్టం దాన్ని వెలిగించాలి, గుప్పు 2 లాగులు లాగా, లేకపోతే పళ్ళని జివ్వు అవసరం లేదు. ఏమండి మన బలహీనతలు బట్టి మనం బాధపడితే ఎలాగా? మన బలహీనతలు ప్రభువు చెప్పుకుని కాక. దేవుడికి స్తోత్రం చెబుదా. మన బలహీనతలు బట్టి వాటికి మనం బానిసలు ఉండడం కాదు, మన బలహీనతలు ప్రభు బాధలు పెడదాం. మన బలహీనతలన్నీ కూడా ప్రభు వేస్తారు చేయండి కాక. చూడండి ఫుల్గా తాగున్నాడు, వెళ్ళేసరికి ఏం చెప్పలేదు. ఉదయాన్నే చెప్పింది వెంటనే అని ఏంటంటున్నారు? స్పాట్ అవుట్. దేవుడికి స్తోత్రం. అతను చూడండి మాట చూపించా అమ్మా రెఫరెన్స్ చెప్పండి. మొదటి సమయం 25వ అధ్యాయం, మొదటి సమయం 25వ అధ్యాయం చదవండి. అది 25 ఉదయం భయం చేత గుండె పగిలిను, అతడు రాత్రి వలె బిగుసుకుపోయిను. చనిపోయిను. చాలండి, దేవుడికి మహిమ కలుగుడు గాక. ఇక్కడ నాబాలులో ఏం లేదంటే కృతజ్ఞత లేదు. కొన్ని గుండెలు ఎలా ఉంటాయి? కృతజ్ఞత లేకుండా రాత్రిలాగా. ఈ రోజు నాబాలు స్థాయికి వచ్చి జీవించబడడానికి దానికి కారణం ఎవరు అనుకున్నారంటే నాబాలు ఏదైనా గొర్రెలు కాయలేదు, దావీదు పరివారే. నాబాలు గొర్రెలు కూడా పోన్లే మనోడే కదా, దేవుడే కదా, ఆ యజమాని రాజే కదా, తిరుగుతారు, అది మోటోడాడు అంతే అనేసి వాళ్ళు దారి మళ్ళీ పెట్టుకోమని చెప్పేసి దావీదే వాళ్ళ పనులనే 100 గొర్రెలు 5 గొర్రెలు చూడండి తోడేళ్ళు వచ్చి కారణం అంటే దావీదు పరివారం బట్టి ఆయన గొర్రెలని కూడా క్షేమంగా చిన్న అవసరం కోసం దావీదు అడిగితే దావీదు ఎవడే క్షేమం అని ప్రాంతం అంటారు. సరే, కొంతమంది చేసి కొన్ని గుండెలు ఏమైపోతాయంటే చేసిన మేలు మర్చిపోయి మత్తెక్కిపోతాయి. దేవుడికి స్తోత్రం చెప్పడం. మొదటి గుండె ఏంటి? మనం కఠినంగా మన గుండెలు ఉండకూడదు. తర్వాత మన గుండెలు పిరిగిదల గుండెలుగా మారిపోకూడదు. ఫస్ట్లో మంచి గుండె పిరిగిదల మారిపోతూ ఉంటాయి, సహవాసాలు మారిపోయి, సందర్భాలు మారిపోయి, షిప్పులు మారిపోయి. దేవుడికి స్తోత్రం. అలా ఉండకుండా తర్వాత అండి మనం ఎలా ఉన్నా సరే మన గుండెలు దేవుడి వాక్యంతో నిండిపోయి కలగడం మొదలెట్టారు. దేవుడి స్తోత్రం. అప్పుడు రక్షణ ఇక్కడ కృతజ్ఞత కోల్పోయి ఈ నామాలు ఏమైతే సార్ మత్తికిపోయింది అనుకోండి, అంతే. వచ్చి అవన్నీ రాత్రిలాగా ఆమె చెప్పగానే వెంటనే అవునా అని అర్థం లేదా, క్షమాపణ అడగంటే వెంటనే స్పాట్ అయిపోయాడు. దాన్ని ఏమంటారు? బ్రెయిన్ డెడ్ కాదు, హార్ట్ అటాక్ పాజిటివ్. దేవుడి స్తోత్రం. ఆ రోజు నాకు అంత వెంటనే విడిచిపోయాడు. దేవుడు అసలు నా చరిత్ర లేదే. దేవుడి స్తోత్రం.
ఈ రోజున మన హృదయాలు కృతజ్ఞత లేకుండా మత్తెక్కిపోతున్నాయేమో. అలా మన గుండెలు ఉండగా జాగ్రత్త పడదు కాక. ముగిస్తున్నాను మాట చెప్పేసి హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన గుండె చెందిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆయన కాబట్టి మనం ఎలా ఉండాలి? నేను రాత్రి కూడా మనం కలిగి ఉండకూడదు, పెరిగి కూడా మనం కలిగి ఉండకూడదు. ఏమంటే కృతజ్ఞత లేని మత్తెక్కిన గుండెలు మనం కలిగి ఉండకూడదు. కానీ రహాబు ఏం కలిగి ఉండాలండి? మెత్తలైన మాంసపు గుండెలు మనం కలిగి ప్రభుని కనపరచుగాక. ఆయన గుండె చెందిన వారు ఏం చేస్తారండి? ఆయన తర్వాత కింద వచ్చి ఏముంది అక్కడ? అమ్మా చూడండి, వారి గాయములని ఆయన కట్టువాడు. ఆయన ఆయన ఎవరంటే మన గాయాలన్నీ కట్టేవాడు, మనకు బాగు చేసేవాడు. మరి మన గుండె చెందిన మన గుండెను బాగు చేయాలంటే, మన పరిస్థితులు మార్చాలంటే మనం ఎలా ఉండాలో ప్రభు చక్కగా మనతో మాట్లాడారు. మనం ఏం తీర్మానం తీసుకున్నాం? మన తీర్మానం ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక. అయితే ఏం బాగు చేస్తాడు? ఏమండి ఏం బాగు చేస్తాడు? ఏం బాగు చేయాలి ప్రభు? ఒక మాట ముగింపు మాటగా కన్నులో తీసుకుని ముగిస్తాను. ఇర్మియాలోనండి నేను ఏం బాగు చేయాలి? అసలు మనం ఏ విషయంలో బాగవ్వాలి చూస్తే ఈ ఇర్మియాలో 5వ అధ్యాయం ఇర్మియాలో 3వ అధ్యాయం 22వ వాక్యం చదివి సహాయం చేద్దాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. దేవుడి మాట ఏం చూస్తున్నాము? దేవుడికి స్తోత్రం. మన ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేయాలంటే, కట్టాలంటే మనం ఎలా ఉండాలి? మన మనస్తత్వాలు ఎలా ఉండాలి? మన హృదయాలు ఎలా ఉండాలో తేటగా ప్రభు మనతో మాట్లాడినాడు. మన హృదయంలో ప్రభు భద్రపరచుగాక. ఇంకొక మాట, ఏం బాగు చేయాలి ఆయన? ఏం బాగు చేయాలి ఆయన? మన అవిశ్వాసాన్ని దేవుడిని బాగు చేయగలుగుతాడా? మన అవిశ్వాసాన్ని బాగు చేయగలుగుతామా? మన ప్రభు అన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. అంటే భ్రష్టతో ఏంటంటే అసలు భ్రష్టతో ఏంటంట? ఒకసారి మీకు అర్థమే చెప్తాను. రోమపత్రిక 1:5. రోమపత్రిక భ్రష్టత్వం అంటే ఏంటి? అది బూత్ కాదండో, పొరపాటు అబద్ధం చేసుకోకూడదు. రోమపత్రిక అన్ని ఈ మధ్యన బూతులు అనుకుంటున్నారు. ఏమండి? రోమపత్రిక 1:8 చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి పోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని, అది భ్రష్టత్వం అంటే. దేవునికి స్తోత్రం. భ్రష్టత్వం అంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎవరు? దేవునికి అసలు దేవునికి, దేవుని కార్యాలకి, పరిశుద్ధాత్మ చోటు ఈ రోజున దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, పరిశుద్ధాత్మని మీకు ఒకవేళ చోటు ఇవ్వట్లేదేమో. ఫరో చోటు ఇవ్వలేదు, నాబాలు చోటు ఇవ్వలేదు. ఇంకా ఈరోజు మనం ఆయన చోటిస్తున్నామా? చోటు ఇవ్వకపోతే మనం కూడా ఏమైపోతామండి? మన పేరైనప్పుడు విశ్వాసాలు కాదు ఏమైపోతాం మనం. కానీ అలాంటి భ్రష్టులైన వారిని నరకం వెళ్ళిపోమంటా లేదు. భ్రష్టులైన బిడ్డలారా అలా తిరిగి పిలుస్తారే పిలవలేదండి. ఎవరు పిలుస్తారని మనల్ని? అది బాగాలేదు భ్రష్టులైన మంచి అది మాట్లాడండి, తప్పు, అది ప్రవర్తన బాగాలేస్తా, మీరు వెళ్ళకూడదు ఇంటికి అనొచ్చురాదు మనుషులు. కానీ ప్రభు ప్రేమగా లేవండి ఆయన. మళ్ళా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నా ఎదుగు రండి. మీ అవిశ్వాసాన్ని, నేను విశ్వాసం కోల్పోయాను, దేవుడికి చోటు ఇవ్వలేదు కాబట్టి మీ విశ్వాసం బూజు పెట్టేసింది. ఈరోజు ఏది బూజు పెట్టినా పర్లేదు, కానీ మన విశ్వాసాన్ని బూజు పెడితే మనం పరలోకం వెళ్తామండి. అసలు విశ్వాసమే మనకి బేస్. దేవుడి స్తోత్రం. నీతి మంత్రులు దేని ద్వారా బ్రతుకుతాడండి? నీతి మంత్రులు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసం మూలంగా మనం బ్రతకాల్సిన మన విశ్వాసం, మన ఆస్తి, మన ప్రాపర్టీ, మనకున్న సమస్త తలాంతులే విశ్వాసమే. బై ఫెయిత్ మనం బ్రతకాలి. బై ఫెయిత్ విశ్వాసంతో మనం నడవాలి, విశ్వాసంతో మనం జీవించాలి, విశ్వాసంతో ప్రభువు కనపరచాలి. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, వారి మనసులో దేవుడికి చోటు కనుక వారు ఏం చేస్తారంటే వారు దేవుడు వారిని చేయరాని కార్యములు చేయటకు దేవుడు వారిని ఆపేసేసాడు. చరిత్ర దృష్టి అలా ఉంది.
కాబట్టి మనం భ్రష్టులుగా ఉండకూడదని, భక్తులుగా ఉంటుంది కాక. యోధా పత్రికలో ఎవరి లిస్ట్ ఉంటుంది? భ్రష్టుల లిస్ట్ ఉంటుంది. హెబ్రీ పత్రిక ఎవరి లిస్ట్ ఉంటుంది? 11వ అధ్యాయంలో విశ్వాసుల లిస్టు, భక్తుల లిస్టు వస్తుంది. మనం ఏ లిస్టులో ఉన్నాం చెక్ చేసుకోవద్దండి. ఏమన్నా ఇది చూడండి సార్, దేవుడి స్తోత్రం. ఎందుకో సలగా ఉంది వాతావరణం, అందరూ గట్టిగా దేవుడి స్తోత్రం చెబుదాం. ఇబ్బంది ఏమి అయిపోయింది, వాక్యం సంతోషం వెళ్ళిపోండి. ఒక్క నిమిషం స్పందించండి, ప్రభు ఒక మాట చెప్పి తీర్మానం చేసి వెళ్ళండి, మీకు ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆయన గుడి చెంది వారు ఏం చేస్తారండి? ఆయన బాగు చేయాలంటే మన గుండె కఠినంగా ఉండకూడదు. మన గుండె కృతజ్ఞతలు మర్చిపోయి మధ్యకూడదు. మన గుండె ముందు బాగానే ఉంది, ఆశీర్వాదం అభివృద్ధి, కానీ పరిస్థితులు బట్టో, ఫ్రెండ్షిప్లు బట్టో, విధానాలు బట్టో, చుట్టూ బ్యాక్గ్రౌండ్ బట్టో, సరౌండింగ్స్ బట్టో, ఈ ఫెలోషిప్లు బట్టో మన గుండె ఎలా మారుతుందంటే ఎఫ్రాయిం లాగా పిరిగిగా, బుద్ధిలేనిగా. కానీ మన గుండె ఎలా ఉండాలంటే ఎంత పాడురకమైనా సరే, మన ఆయన సేవకుడు, ఆయన సత్యాన్ని వాక్యం విడుదలవగానే ఆ ప్రాంతంలో వాక్య వర్షం కురుస్తున్నప్పుడే టోటల్గా నీ మనస్తత్వం మారిపోను కాక. అలా మారిన మాట రహవమ్మ, మారిన మాట కరిగి. దేవుడి స్తోత్రం. ఆమె కరెక్టే కాదు, కొన్ని వందల మందిని అగ్నిలోంచి లాగినట్టుగా రాబోయే అవకాశం నుంచి చెప్పకూడదమ్మా. దేవుడి స్తోత్రం. ఇటువంటి సాక్ష్యం, ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా మన జీవితంలో వచ్చిందా? పోలే, నేను ఎలా ఉన్నా పర్లేదు, ఒక కుటుంబాన్ని రక్షించాలి. ఎలా ఉన్నారంటే పాస్టర్ గారు ఎలా ఉన్నామంటే, మాకున్న ఆస్తిపాస్తి కాదు పాస్టర్ గారు, పలానా సంఘంలో పలానా ఆవిడ ఉంటుందండి, ఆవిడ నిలబెట్టి అది సాక్ష్యం అనుకుందా? ఖచ్చితంగా ఉంటారు. దేవుడి స్తోత్రం. అందుకే ఒకవేళ దేవుడి చోటు ఇవ్వకపోతే కనుక, ఏమండి చోటు లేదక్కడ, ఫరోకి చోటు లేదక్కడ, నా భార్యకి అలా ఉండకూడదు ఉంటే కనుక దేవుడే మనం వదిలేస్తాడు చేయడానికి, కార్యాలు చేయడానికి. అప్పుడు ఎవరు వాడుకుంటారు? మనల్ని అపవాది వాడుకుంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆల్రెడీ 2-3 సార్లు వినిపించాడు. హల్లెలూయా. కాబట్టి అలా మనం వదిలిపెట్టడు, కానీ అలా తిరిగి రండి అంటాడు. అటువంటి వారు కూడా ఏమన్నాడు? తిరిగి రమ్మంటున్నాడు. ఈరోజు ఎంత ప్రేమగా దేవుడు మళ్ళా పిలుస్తున్నాడు. 2 చేతులు చాపి దీని వల్ల లోబడిన ప్రజలపై ఏం చేస్తే దీని వల్ల ఆయన చేతులు వారి వైపు చాపి వారిని ప్రయాసపడి వారం మోసుకుంటున్నారా, నీళ్లు లేక దాహం ఉన్న వాళ్ళారా, ఆహారం లేని వాళ్ళారా, రోగులు లేని వాళ్ళ, నెమ్మది లేని వాళ్ళ, నిరీక్షణ లేని వాళ్ళ, రండి ఐ రిసీవ్ అంటున్నాడు. దేవుడి స్తోత్రం. పందులతో కలిసిపోయి, దుర్వాసనతో కలిసిపోయి, ఆస్తంతా పాడు చేసిన వేషలతో, దుర్వ్యాపారంతో కలిసిపోయిన చిన్న కుమారునే వదిలిపెట్టలేదు ఆయన. నిన్ను నన్ను వదిలిపెడతానంట ఆయన. నువ్వు ఎంతగా చెడిపోయావో నిన్ను ఆయన ఆశ్రయించుకోవట్లేదు, నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నావు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత పాడైపోయినా నీ కోసం ప్రార్థన మాట్లాడలేదు ఆయన. నువ్వు బాగుపడాలని, నువ్వు తిరిగి రావాలని, నీ అవిశ్వాసం సెట్ అవ్వాలని, నీ భ్రష్టత్వం సెట్ అవ్వాలని, నీ బలహీనతను విడిపించాలని, నీ గాయాలు కట్టాలని ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన స్పందన ఏంటి? అదే ఎందుకు పెట్టిన వాక్యం, నీది ఏ రకమైన గుండె? హల్లెలూయా. అందరికీ ఒకటే, కానీ రకాల మారిపోతూ ఉంటాయి కదా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన గుండె చెంది వారు ఏం చేస్తారని ఆయన వారి గాయకులన్నీ కూడా కట్టేవాడు. లాజరు మరణకరం పరిస్థితి ఆ కుటుంబాన్ని కట్టలేదండి. హిజ్కియా ఆయన మరణాన్ని నుంచి కట్టలేదా? నిజంగా ఎన్ని పరిస్థితులు ఆయన బాగు చేశాడు, ఎన్ని హృదయ గాయాలు కట్టాడు, మరణకరమైన శాంతి ఎక్కువ పరిస్థితులు కట్టాడు. ఎంతో మంది ఓదార్చిన దేవుడు, ఎంతో మంది చనిపోయిన వారిని బాగు చేసిన దేవుడు. మన బలహీనతను బాగు చేయలేదు. నీ పరిస్థితి కూడా మాట్లాడుతున్న దేవుడు నేను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగులు వేస్తున్నాడు. నీ హృదయమైన తలుపులు తెరిచి ఏమండి ఆయన ఆహ్వానించగలిగితే, ఆయన స్వీకరించగలిగితే, నేడే నువ్వు మోకరించి నీ పాపాలు ఒప్పుకోగలిగితే కనుక ఖచ్చితంగా నీకు ఏది కొద్దిగా ఉందో అది ఇస్తానని, నిన్ను కడతానని, నిన్ను ఓదార్స్తానని, ఏమండి నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ గుమ్మల గడియలు ఆయన బలపరచడానికి, నీ సరిహద్దుల్లో నీ పిల్లలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాటలు స్వీకరణ నమ్ముదాం, హృదయాన్ని చెప్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ చేసినటువంటి చిన్న ప్రార్థన నోరు తెలుద్దాం. ప్రభు మనతో మాట్లాడారు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం, ఐశ్వర్యాన్ని మీకు వందనాలు. నోరు తెరవాలి. ప్రభువా నాతో మాట్లాడేవాడు. నోరు ప్రార్థన చేయాలి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు మొత్తం చేతులపై ప్రార్థన చేద్దాం. ప్రభువా మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. ఒక నిమిషం స్పందించాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు. అది ధర్మం కాదు, అది పద్ధతి కాదు. ప్రభుతో మాట్లాడి తీర్మానం చేసుకుని వెళ్దాం. ప్రభు నేను ఇష్టపడుతున్నాడు. నేను వదిలిపెట్టి ఎంత దూరంగా ఉన్నా సరే
నిన్ను బాగు చేయడానికి. నువ్వు ఎందుకో నీ గుండె చెదిరిపోతుంది, నీ గుండె గట్టిగా లేదు, ధైర్యం సరిపోవట్లేదు ప్రభు దగ్గర రావడానికి, నీ గుండె గడగడ కొట్టుకుంటుందేమో, ఎందుకంటే వణికిపోతున్నావు ప్రభుని సమీపించడానికి. కానీ ప్రభు నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నువ్వు రా దేవుని దగ్గరికి, నీ పరిస్థితి ప్రభు దగ్గర చెప్పుకోగలిగితే ప్రభు అందరూ తెరవాలి స్వరం మీద ప్రార్థన చేయాలి. నువ్వు దేనికి భయపడుతున్నావు, దేనికి అధైర్యపడుతున్నావు, ఏది నేను ఎత్తుకుపోవాల్సి వస్తుంది, ప్రభు దగ్గర చెప్పు నీ పరిస్థితిని. ఆయన బాగు చేసేది. ఆయన ఇచ్చిన వైద్యుడు లేడండి, ఆయన ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్ లేదండి, ఆయన మనకు సరిపోయిన వాడు. ఆయన అన్ని విషయంలో సమర్థుడిని, బలహీనుడు, ఈ సమస్యలు చెప్పుకోగలిగిన రాగలిగితే కనుక ఇప్పుడే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రభువుని బాగు చేయబోతున్నాడు. నమ్మిస్తుంది దేవుడు బిడ్డ. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు చదువు లేని వారిగా ఉన్నావా, జ్ఞానం లేని జ్ఞాపకం లేని వారిగా ఉన్నావా, నీ వల్ల కావట్లేదా దాన్ని ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి, నీ గుడి దరదలు ఆడిపోతుందేమో, నీ హృదయం బలహీనమైపోతుందేమో, నీ స్థాయి సరిపోవట్లేదు, ఏదైనా సరే ఓపెన్ చేయ ప్రభు దగ్గర. అలా మౌనంగా ఉందని పరిశుద్ధాత్మ చదివిస్తున్నాడు. థ్యాంక్ యూ ప్రభు సుందరుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మారిన జీవితాలను చిగురింపజేయ
ఆఖరి సమయం ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన ఎన్నాళ్ళు ప్రభుకు దూరం అయిపోతావు, ఎన్నాళ్ళు నువ్వు పాడైపోతావు తెలిసిపోయింది, నిర్లక్ష్యంగా ఉంటున్నావు, నువ్వు రాయేస్తున్నావు ప్రభు దగ్గరికి. నువ్వు ఎందుకు అపవాదికి దగ్గరైపోతున్నావు? ఎందుకు లోకానికి స్నేహితురాలుగా మారిపోతున్నావు? పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు లేక ప్రార్థన చేయండి. మనుషులు కనబడకుండా బాగా మేనేజ్ అవుతున్నావు నువ్వు. ప్రభుకు దొరికేసావు, ఆల్రెడీ ప్రభుకు దొరికేసావు, నీకు తెలిసిపోయింది. అయినా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, అవుతుంది తప్పిది. ప్రభు మాట్లాడుతుంది, బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నావు, దేవుని బిడ్డలేవు, నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ వల్ల అవుట్లేదు, దాన్ని చేయలేకపోతే నీ చేయలేకపోయే పరిస్థితిలో ఉన్నావు. కానీ ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఇంకా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు నేనే చేసుకుంటానని ఎందుకు నువ్వు మొండికేస్తున్నావు? అది నీ వల్ల కానే కాదని. ఇది ఆఖరిసారి ప్రభు నేను ప్రేమతో అడుగుతున్నాడు, నేను బాగు చేస్తాను, నీ కార్యాలను కడతాను. నువ్వెందుకు నిన్ను పని చేసుకుంటున్నావు? వద్దు, ఈ సొబుదిని ఆధారం చేసుకోవద్దు, ఈ సొంత తెలుగు ఆధారం చేసి గొప్పలు ఉంచుకున్నావు ఇంతవరకు. ప్రభు ప్రేమగా అంటున్నాడు, ఈ పరిస్థితి నీ బాలుల మీద మోపు, ఈ చింత నా మీద ఏమంటాడు? మీకు మహిమ చేస్తున్నాం. నిజమే నాయన. ఎవరు పిలుస్తారయ్యా? ఎవరు బాగు చేస్తారయ్యా? ఎవరైనా పాడు చేస్తారు, కానీ పాడైపోయిందని ఎవరు బాగు చేయలేదయ్యా. ఎన్నో విషయాలు ఆత్మీయంగా మేము పాడైపోయాం, శారీరకంగా మా అవయవాలు పాడైపోయినాయి, మా ఆరోగ్యాలు ఎన్నో పాడైపోయిన పరిస్థితి మాకు కనబడుతున్నాయి. మమ్మల్ని కడగండి అయ్యా, మమ్మల్ని బాగు చేయండి అయ్యా. మా మనసును కడగండి, మా హృదయాలను కడగండి పరిశుద్ధాత్మగా. మంచి దినాల్లో ఉన్నాం, మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం, దినాల్లో ఉన్నాం. ఇలా కొంతకాలానికి వాక్యం ఉండదంటున్నారు, దైవజనం ఉండదంటున్నారు, సైన్యం ఉండదంటున్నారు. బిడ్డ, ఇది ఆఖరి సమయమేమో, ఇది ఆఖరి ప్రసంగమేమో, ఈ రోజే మీకు అనుకోని సమయమేమో. దేవుడి హృదయాలు కడుతున్నాడు. శులమితిలాగా నువ్వు తలుపు తీసి ఆశక్తి వస్త్రం తీసి పక్కన పడేసేమో, ఆశక్తి వస్త్రం బూజు పెట్టేసిందేమో. ఇప్పుడైనా మన ఆశక్తి వస్త్రాన్ని ధరించుకుని ఆయన ఉదయస్మరణ అర్థం చేసుకోగలిగితే ప్రభు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ గుంపుల గడిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ సరిగ్గులో పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబుకి వాక్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ జనులకు చేయని కార్యాలు చేయడానికి నీ వద్దకు వస్తున్నాడు. ఆయన మన రాజు. మహిమ కలుగుగా పరిశుద్ధ వాక్యం మాతో మాట్లాడుతుంది. ఏ గుండెలు మేము కలిగి ఉన్నామో, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, మా హృదయ స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా ఉండే మాకు ప్రమాణం, ఎలా ఉండే ఆశీర్వాదకరమం తేటగా మాతో మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. కడవ చేయక, ఆలస్యం చేయక, వాయిదా వేయక అహాబు వలె మా స్థితిలో మీకు అప్పచెప్పుకునే కృప మాకు వాక్యం మాలో ఫలింపచేయండి. అయినా అంటున్నాం, మీ అవిశ్వాసం రండి, తిరిగి రండి, మీరు పాడైపోయారు కరెక్టే, నాకు తెలుసు అని ప్రేమలో దేవుడు నోరారా పిలుస్తున్నాడు. అవిశ్వాసం చేయరాని కార్యాలు చేసేవాడు కరెక్టే, దేవుడికి చోటు ఇవ్వట్లేదు కరెక్టే, కానీ వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఎఫ్రాయిం ఎన్ని బుద్ధులు బుద్ధినా కానీ ఎఫ్రాయిం నాకు బుద్ధి బిడ్డ అంటున్నాడు. ఎఫ్రాయిం మనం తక్కువే కాదు, ఈరోజు ఎంతో ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతకాలం ఈ అలవాట్లతో, నీ స్నేహాలతో, నీ సొంత తెలివితేటలతో, నీకు విడివిడి జ్ఞానంతో, ఎందుకు నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, నీ రక్షణను, నీ ఆనందాన్ని, ప్రభు నీకు అభిషేకాన్ని పాటు చేసుకుంటావు. ఓ రిమల అయ్యా క్షమించండి, మమ్మల్ని క్షమించి పవిత్రపరిచి మాకున్న స్థితిలో, మాకున్న సహవాసంలో, ఏ స్థితిలో అదే స్థితిలో సహవాసం చేసి నువ్వు ఇచ్చే ప్రతి మేలు పాత్రలు కృపణ దయచేయండి. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. మహాపరిశుద్ధుడు గరుడైన మా ప్రభా ప్రేమ వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా మాతో మాట్లాడి ఎన్నో తలపులు తీసుకుని మా ఎదురు వచ్చారు, ఎన్నో విధాలుగా మనం తట్టారు నాయన. అవి ఇప్పుడైనా మీకు స్పందించి ఈ విధమైన మీకు తలుపు తీసి నేడే రక్షణ నేను అంగీకరించి ఆల్రెడీ రక్షణగా ఉన్నాను మేము ప్రభా నాయన మా గుండెల మీద పెట్టుకుని మందస్థానం మోసినట్టుగా మిమ్మల్ని ఊరేగించగలిగే ప్రభు మాకు తెలియచేయండి, అనుగ్రహించండి. వచ్చి మీరు అందరినీ దీవించండి. వారికి విషయంలో కాకుండా ప్రభా ఫలింప చేయండి. ప్రతి బిడ్డ పని ఆత్మను వేడుకుంటున్నాను. కృప కలుగుడుగా ఎవరిని దాటిపోవద్దు నాయన, ఎవరిని వదిలిపోవద్దు నాయన. ప్రతి వారిని బాగు చేయండి. ప్రతి నేత్రం చూస్తుందని చెప్పారు ఆయన. నువ్వు బాగు చేస్తే ఎవరు బాగు చేస్తారు? నువ్వు బాగు చేసే దేవుడివే కానీ పాడు చేసే దేవుడు కాదయ్యా. నువ్వు కట్టేవాడే కానీ కూల్చేవాడు కాదు. బాబు కట్టువాడు, ఆయన బాగు చేయవాడు, ఓదార్చువాడు, మా ఓదార్పు నిధివి నీవే. మా రక్షణ బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నాయన
మరి జోయల్ గురు ప్రార్థిస్తున్నాను, బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్యం కలుగుగా. శృతి గురు ప్రార్థిస్తున్నాను, ఆమె కుటుంబం కట్టబడుగా. గొప్పకరమైన జ్యోతిలో ప్రార్థిస్తున్నాను, ఆమె బాగు చేయబడినగా, రక్షణలోకి వచ్చినగాక. అలాగే నాయన ప్రభా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, నాయన సుజాత గారికి సుప్రసవం కలుగుడుగా. గర్భం లేని వారు ఉన్నారు, వారికి ఇప్పుడే నాయన ఒకసారి వారి ద్వారాలు తెరవబడుగా. వారిపై నీ కృప కలుగుడుగా. లేయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అధికంగా నీ కృప కలుగుడుగా. అయ్యా ప్రతి వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఏ కుటుంబం ఏ పరిస్థితి మాకు తెలియదు నాయన. అయితే ఇంటిని చూస్తున్నాం, దాని యొక్క పైరూపాన్ని చూస్తున్నాం, కానీ పరిస్థితులు మార్చగల దేవుడు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ఇంటితో మాట్లాడండి, గృహాలతో మాట్లాడండి, కుటుంబాలతో మాట్లాడండి. ఎవరిని దాటిపోవద్దయ్యా, ప్రతి వారిని దర్శించండి. వచ్చే నాయన యానివర్సరీ లోపుగా ఇవన్నీ జరగాలి. గొప్పగా సహాయం. మా కుటుంబాన్ని, మా చెడబిడ్డల్ని పాలు తాగేవారు, నడిచేవారు, నిలిచేవారు, పరుగులెత్తే ఆటలు ఆడుకునేవారిని, అనేక ప్రయాణాలు చేసి రకరకాల పరిస్థితులు వారందరినీ ఆస్వాదించండి. ఈ పరిచయం అప్పగిస్తూ సకల మహిమ ప్రభావాలు పొందుతామని వాకి మా హృదయాల్లో మూలంతరంగా ఫలించే యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన వారి పిల్లలంతా నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమయు కుమారుడు యేసు వారి కృపయు పరిశుద్ధాత్మక ఆదరణ సమాధానం మనందరికి సదాకాలం తోడై ఉంది. ఆయన కృపలతో మనం ముందుకు నడిపించుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన వారికి నాశనం కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి